హలో అండి. ఇది మీకు తెలుసా? బొప్పాయిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మీ చర్మాన్ని ఎండ దెబ్బ తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. మరియు ముడతలు పడకుండా కాపాడుతుంది. అలాగే కాదండి, పీసీఓఎస్, పీసీఓడి అమ్మాయిలు కూడా తింటే వాళ్ళకి చాలా మంచిది. సో మీరు డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ ఒక 4-5 టైమ్స్ తినండి బొప్పాయి. మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? హలో అండి. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి అంటండి. నాకు మా అమ్మ చెప్పలేదండి. మీకన్నా మీ అమ్మ చెప్పారా అండి? అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సుబ్రహ్మణ్య షష్ఠి అండి. నవంబర్ 26న ముంబై ఉగ్రవాది దాడులలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు, వీర జవాన్లకు మా వినమ్ర నివాళి. హలో అండి. ఈరోజు భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించబడిన రోజును గుర్తు చేసుకోవడం. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. 2015 నుండి ఈ రోజును అధికారికంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇది భారత రాజ్యాంగ నిర్మాతలకు నివాళి మరియు దేశానికి సంబంధించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రోత్సహించే రోజు. మీ అందరికీ 76వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలండి. అలాగే నా ATM 1009 ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, మర్చిపోకండి.